హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీల17. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నానండి. ఈ మామిడికాయ పులిహోర ఈ సమ్మర్లో మాత్రమే తినగలము, ఎందుకంటే మామిడికాయలు ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇది దీనికోసం ఫస్ట్ అన్నం ఇలా వార్చి పెట్టుకోవాలి పొలుకుగా. మనం తర్వాత మామిడికాయనైతే ఇలా తురిమి పెట్టుకోవాలన్నమాట. ముక్కలుగా కాకుండా ఇలాగా దీంతో కోరుకుంటే బాగా వస్తుంది. తాలింపులు అయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు తీసుకున్నాను నేనైతే. ఇక అన్నం ఇలా వార్చి ఒక గిన్నెలోకి చల్లారి పెట్టుకోవాలి. అన్నం అయితే ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి, పులిహోర బాగుంటుంది. తర్వాత నేనైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను తాలింపులు వేపుకోవడానికి. సో అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాను. ముందుగా వేరుశనగ గుళ్ళు అయితే వేస్తానండి నేను, ఎందుకంటే వేరుశనగ గుళ్ళు ఎక్కువ టైం పడుతుంది కదా వేగడానికి, అందుకని నేను వేస్తున్నాను ఫస్ట్. ఇవైతే నేను ఎక్కువ వేస్తున్నాను. నేను ఒక కప్పు రైస్కి నేను ఒక చిన్న కప్పు హాఫ్ కప్ తీసుకున్నాను వేరుశనగ గుళ్ళు. ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి. మీరు మీకు తగినట్టు వేసుకోవచ్చు. తాలింపులు అనేవి ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, లేని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. రుచి మాత్రం ఎలా అయినా ఒకలాగే వస్తుంది. చూసారు కదా, ఇలాగా వేపుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి, ఎందుకంటే కొంచెం చిట్పట్లాడుతూ ఉంటాయి, మొహం మీద పడే అవకాశం ఉంటుంది. నాకైతే అలా పడింది. ఇంకా మిగిలిన పోపులు కూడా వేసుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే అవి వేసుకోవాలి, ఎందుకంటే అవి వీటితో సమానంగా వేగవు, ముందుగా వేగిపోతాయి కాబట్టి లేట్గా వేసుకున్నాను నేను మాడిపోకుండాని. ఇక ఇలా వేపుకోవాలి. బాగా వేగినట్టు మనకు తెలుస్తుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోనే పులిహోర ఎల్లో కలర్లో ఉంటుంది కదా, పసుపు వేసుకుంటాము, ఇందులో వేసుకోవచ్చు మనము, లేదంటే రైస్ ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు చాలామంది. నేనైతే ఇలా వేస్తాను, తాలింపులో వేస్తాను పసుపు. మనం కలర్ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న స్పూన్స్ 2 వేసాను పసుపు అయితే. కొంచెం పసుపు వాసన లేకుండా ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుందని చెప్పి. ఇక వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను. ఇక ఇలా పెద్ద గిన్నెలోకి అయితే తీసుకున్నాను, కలపడానికి ఈజీగా ఉండడం కోసము. రైస్ అంతా చూసారా, రైస్ ఎలా ఉందో పొడి పొడిలాడుతూ, ఇలా ఉంటేనే పులిహోరకి బాగుంటుంది. ఇప్పుడు అందులో నేను రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేస్తున్నాను, సాల్ట్ వాడుతున్నాను నేను. రుచికి సరిపడినంత ఉప్పు అయితే ఇందులో వేస్తున్నాను, తాలింపులో అయితే వేయలేదు. రైస్లో అయితేనే బాగా కలుస్తుంది, తాలింపులో వేస్తే పోపులనే పట్టుకుని ఉంటుంది ఉప్పు, అప్పుడు మనకి అంతా ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది. సో ఇలా వేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇక తురిమి పెట్టుకున్న మ్యాంగోది ఉంది కదా, మామిడికాయ తుక్కు, దీన్ని ఇలా వేస్తాను నేను. కొంచెం మంది అయితే తాలింపులో వేపుకుంటారు, లేదంటే వేడివేడి అన్నంలో కలిపేస్తారు. నేనైతే ఇలా వేస్తున్నాను, ఎందుకంటే నాకు మ్యాంగో ఫ్లేవర్ బాగా తెలియాలని చెప్పి. కొంచెం పచ్చి పచ్చిగా అలా బాగుంటుంది, అందుకని చెప్పి నేను ఇలా వేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసాను, ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు చేత్తో కలుపుతున్నాను అన్నమాట. రైస్ అంతటికి పులుపు ఉప్పు పట్టేలాగా ఇంకా కొంచెం పొడి పొడిలాడుతూ ఉండడానికి ఆయిల్ వేసాను. చూస్తున్నారు కదా, మనం ఇదే రైస్లో మనము పులుపు అడ్జస్ట్ చేసుకుని చూసుకుని, ఒకవేళ సరిపోకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. నేను సరిపడగా వేసాను కాబట్టి వేయలేదు. పులుపు ఎక్కువగా కావాలనుకుంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. ఇంకా దాని తర్వాత మనం చల్లారి పెట్టుకున్న పోపు అయితే ఉంది కదండి, పులిహోరకి తాలింపు అయితే వేస్తున్నాను. తాలింపు కొంచెం చల్లారితేనే బాగుంటుంది, ఎందుకంటే నాకు
చెయ్యి కాలిపోద్దని భయమేసి నేను కొంచెం చల్లార్చనిచ్చాను. భలే ఉంది కదా! ఎక్కువ వేరుశనగ గుళ్ళు వేయడం వల్ల భలే ఉంటుంది లుక్కు. పసుపుగా మంచి పులిహోర. ఇక దాన్నున్న ఆయిల్ అంతా మొత్తం నేను రైస్ వేసుకుని కలిపేసుకున్నాను. వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా గరిటెతో కలిపాను. ఇంకా వర్కౌట్ అవ్వక మళ్ళీ పక్కన పెట్టేసి చేత్తో కలిపానన్నమాట, బాగా కలియాలని చెప్పి. పులిహోరలో అలా వేరుశనగ గుళ్ళు అలా అలా తగిలితే ఉంటుంది మరి. అది ఇష్టమైన వాళ్ళకే బాగా నచ్చుతుంది. నేను ఎవరి గురించి చెప్పట్లేదు. నాకైతే ఇలా ఇష్టమని నేను చెప్తున్నాను. చూస్తున్నారా, చేత్తో కలుపుతుందనమాట. ఇంకా మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలిపిన తర్వాత మనము ఉప్పు అది చూసుకుని మనకి ఇంకా సరిపోలేదంటే వేసుకొని ఇంక ఇలా మనం ఒక బౌల్లోకి తీసుకోవడమే. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం ఇలా ఒక బౌల్లోకి తీస్తాను పులిహోర మొత్తం. ఇంకా ఇలా రెడీ చేసుకోవడమే. మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది. మామిడికాయ పులిహోర సమ్మర్ స్పెషల్. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ పులిహోర ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే మళ్ళీ తిరిగి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఇలా ప్లేట్లోకి తీసుకుని టేస్ట్ చేశాను. చాలా రుచిగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.